దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మున్సిపాలిటీని తీసుకువస్తే ఇప్పుడున్న పాలకవర్గం గెలిచి నువ్వా నేనా అన్నట్టు కొట్లాడుకోవడం తప్పించి అభివృద్ధిలో శూన్యము ఉన్నది. దయచేసి ఒకసారి చూడండి, మోరీలు తీసులేదు. ఏ గల్లీలో చూసినా మోరితో పేరుకపోయింది. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ దోమలతో బాగా ఇబ్బంది అవుతుంది. పాలకవర్గం పట్టించుకోవట్లేదు. అసలు దుబ్బాక మున్సిపాలిటీలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు అసలు ఫస్ట్ తెలుసుకోండి. ఫస్ట్ కొట్లాడుకే సరిపోతుంది తప్పించి నిధులకు ఎంత వచ్చింది, నాకెంత వచ్చింది, నీకు వచ్చిందనే భావనతో ఉన్నారు తప్పించి అభివృద్ధి మీద ఏమి ఇంతవరకు అది లేదు. ఇప్పుడే చూసుకుంటే స్కూల్ ముందర కూడా ఇప్పుడు నవోదయ విద్యాలయం ఎక్కడి నుంచి వచ్చి చిన్నపిల్లలు వస్తుంటే కూడా ఆ స్కూల్ ముందర కూడా ఆ గల్లీలో చూస్తే చాలా బాధ అనిపించింది. గుంతల మయంతో ఉన్నది. దాన్ని ఇప్పటికి కూడా పట్టించుకోవడం లేదు. అసలు ఏం చేస్తారో ప్రజలు కూడా గమనించాలి. గత 10 ఏళ్లలో ఏం జరిగింది, ఈ మున్సిపాలిటీ వచ్చినాక ఏం జరిగింది ఒకసారి మీరే దయచేసి గుర్తించండి. ప్రతి మోరీలో చూసినా ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయినది. ఇప్పుడు మున్సిపాలిటీ కావాల్సింది సిబ్బంది కూడా కావాలి. అసలు సిబ్బంది వీళ్ళు అసలు సమీక్ష చేస్తున్నారా మున్సిపాలిటీలో? ఈ పాలకవర్గం ఎంతసేపు నాకెంత నిధులు వచ్చినాయి, నీకెంత వచ్చినది కమిషన్ల గురించి తప్పించి వేరే ఉద్దేశం లేదు. దయచేసి ఇప్పటికైనా మారండి. మున్సిపల్ ప్రజల గురించి ప్రజల పక్షాన పోరాడదాం. కనీస అవసరాల గురించి మాట్లాడడం నేర్చుకోండి. ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.